నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ ఏపీ వైపు దూసుకొస్తున్న మొంతా తుఫాన్ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉప్పాడ సముద్ర తీరంలో ఉధృతంగా ఎగిసిపడుతున్న కెరటాలు మొంతా తుఫానుపై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూటమి నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం నేడు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభకు హాజరు కానున్న సినీ పెద్దలు ప్రముఖులు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న బండి సంజయ్ రౌడీ షీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తున్నారంటూ ఫైర్ కరీంనగర్ జిల్లా కురిక్యాల స్కూల్లో దారుణం విద్యార్థినులకు అటెండర్ లైంగిక వేధింపులు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మొంతా తుఫాను కేంద్రీకృతమైన కాకినాడ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో కెరటాలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. కాకినాడ తీర ప్రాంతాల్లో తుఫాను తీరం దాటే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉప్పాడ తీరంపై మొంతా తుఫాను ప్రభావం చూపిస్తోంది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. కెరటాల తీవ్రతకు రహదారిపై భారీ రాళ్లు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలపై అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్రమైనటువంటి తుఫాను మచిలీపట్నంకు 160, కాకినాడ 240, విశాఖపట్నం 320, గోపాల్పూర్ 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మొంతా తుఫాన్ హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఈదురుగాలుల దెబ్బకు చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నీళ్లలో మునిగిపోయింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. వస్తారా?
జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నీళ్లలో మునిగిపోయింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతాల్లో గడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇదే అంశంపై మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే అధికారులు ఎటువంటి అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొంతా తుఫాన్ హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఈదురుగాలుల దెబ్బకు చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా విశాఖపట్నం ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది, అలాగే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం మీద అయితే కనుక అలజడి సృష్టించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాకినాడలో అయితే డేంజర్ సిగ్నల్ అయితే ఏర్పడింది. కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం డేంజర్ సిగ్నల్స్ 9వ నెంబర్ జారీ చేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం వాటర్ అయితే 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఈ ఈదురుగాలులు వేయడంతో అయితే కనుక పలు చోట్ల గాజువాక, మలకాపురం, యానాపురం, కంచెరపాలెం, రిషికొండ పలు ప్రాంతాల్లో అయితే కనుక చెట్లు విరిగి పడిపోవడం జరిగింది. భారీ వృక్షాలు నేర పొలవడంతో అయితే కనుక రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈ రోడ్లు అలా తయారవడంతో ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఎదుర్కొన్నారు కొంతమంది ప్రజలు. అలాగే కొన్ని చోట్ల అయితే కనుక జ్ఞానాపురం బ్రిడ్జ్ వద్ద అయితే కనుక పూర్తిగా ఆ నీరు చేరుకోవడంతో అయితే కనుక వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గాజువాక, మలకాపురం వద్ద కూడా ఆ నీరంతా కూడా రోడ్ల పైన పారుతుంది. అలా పారడం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రజలను అయితే కనుక ఇటు జీవీఎంసీ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారు. అటువైపు చూసుకున్నట్లయితే కనుక పాడేరు, అరకు జిల్లాలో కలెక్టర్ కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇటు వచ్చేసేసి అనకాపల్లి జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఎస్పీ తుహిన్ సేన అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు, ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎంత పర్యటించినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ ఈదురుగాలులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా
వాతావరణం అయితే కనుక మార్పులు అయితే రావట్లేదు. ఆ భారీ తుఫాన్ అయితే కనుక ఆ దగ్గర పడుతున్న తరుణంలో మరొక 3 నుంచి 6 గంటల లోపు ఆ తీవ్ర తుఫాన్ అయితే కనుక వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. భారీ వర్షాలు వస్తాయని అయితే కనుక ఈ వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. అలా వెల్లడించిన నేపథ్యంలో అయితే కనుక ఇప్పటికే తీర ప్రాంతాలంతా కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ప్రతి ఒక్క చోట 30 మందికి తగ్గకుండా ఆ బృందాలు ఆ బీచ్ ప్రాంతం వద్ద అలాగే తీర ప్రాంతాల వద్ద ఉన్న ఏరియాలో అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులంతా కూడా ఆ ఏరియాలోనే గస్తీ నిర్వహిస్తున్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే కనుక వారంతా కూడా చేరుకొని ఇప్పటికే గస్తీ నిర్వహిస్తున్నారు. ఎన్ని నిర్వహించినప్పటికీ కూడా ఈ అధికారులు అయితే కనుక ఎంత అప్రమత్తమైనప్పటికీ కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు అక్కడక్కడ కొంతమేర అయితే పడడం జరిగింది. ఇంత చిన్న ఈ ఎదురుగాలులకు అలా ఉంటే రేపు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద అయితే ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందొద్దంటూ కూడా అటు రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితేనేమి, వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే ఆయన అయితే కానివ్వండి, అలాగే పంచకాల రమేష్ బాబు పెందుర్తి నుంచి అయినా కానివ్వండి, అలాగే ఎమ్మెల్యేలంతా కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఎవరైతే గ్రామాలు ఉన్నాయో ఆ వీధులు అయితే ఆ వార్డులు అయితే ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా వారైతే కనుక పర్యటించడం జరుగుతుంది. ప్రజలకైతే కనుక పలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది, సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సత్యనారాయణ, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల వద్దకు అయితే కనుక ఎవరు రాకుండా ఆ చూడడం అయితే జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు కాకుండా ఆ చుట్టుపక్కల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి. అలాగే ఈ వరదల కారణంగా ఇప్పటికే ఆ చెరువులు గడ్డవాగులు అయితే నిండిపోయి ఉన్నాయి. చెరువులు గడ్డవాగు కోతకు గురైనట్లయితే ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే వాళ్ళకి సూచనలు చేయడం జరుగుతుంది. ఎంత చెప్పినప్పటికీ కూడా రోడ్లపైన వాటర్ వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలైతే బయటకు వస్తున్నారు. కానీ ఆ వరద నీరు అయితే కనుక ఆ ప్రాంతాల్లో ఏదైతే జనవాసాలు ఉన్న ఏరియాలు అయితే ఉన్నాయో ఆ జనవాసాల మధ్యకి అయితే ఆ వరద నీరు అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రానున్న 2 రోజులు వర్షం కురిస్తే కనుక ప్రమాదం అయితే కనుక జరగవచ్చని చెప్పేసి తీవ్ర భయాందోళన అయితే ఉంది. అధికారులు అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆ చంద్రబాబు నాయుడు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఎప్పటికప్పుడు ఇది అవుతుంది. వాతావరణ శాఖ అయితే కనుక ప్రతి అరగంటకి కూడా బులెటిన్ రెడీ చేస్తున్నారు. ఆ బులెటిన్ లో ఏం జరగబోతుంది, ఎక్కడ పరిస్థితి ఎలా ఉందనే దాని మీద అయితే కనుక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షలో అయితే కనుక జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు కూడా పాల్గొని ఆ సమీక్షను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఈ మండల శాఖ అధికారులతో అయితే కనుక డివిజన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవాలి. ప్రమాదం ఎక్కడ ఇప్పటి వరకు ఏ ప్రమాదం జరగకుండా ఓన్లీ ఒక చెట్లు మాత్రమే కూలిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. మిగతా అన్ని కూడా ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే కనుక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సత్యనారాయణ. మొంతా తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా ఇవాళ రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మొంతా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగల్పూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మొంతా తీవ్ర తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వివరించారు. ఏ ప్రాంతంలో మొంతా తుఫాను తీరం దాటుతుందో అధికారులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. తుఫాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొంతా తుఫాను కారణంగా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో రిషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీచ్లలోకి సందర్శకులను వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలన్నారు. రాళ్లు రోడ్డుపైకి పడే కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పలు వార్డులలో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు సహాయక చర్యలకు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి ప్రజలు రావద్దు అంటూ సూచించారు. మొంతా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు సూచించారు. తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు. గత 2 రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిందన్నారు. ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు ముత్యాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి. ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ సౌత్ జోన్ ఏడీ జ్ఞానసుందరం చెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో పరికరాల పనితీరు, సిబ్బంది శిక్షణ తదితర అంశాలను పర్యవేక్షించారు.
దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్లో అయితే మనం ఉన్నాము. రాబోయే తుఫానికి అన్నీ సిద్ధం చేశారని జాయింట్ డైరెక్టర్ గారు అయితే మనతో ఉన్నారు. ఎలా చేశారు, వచ్చి రాబోయే తుఫానికి ఈ ఇన్స్ట్రుమెంట్లు ఎలా వాడతారు అనేది జాయింట్ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సౌత్ రీజన్ అండి. నా పేరు జ్ఞానసుందరం. మా రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఇక్కడ అగ్నిమాపక కేంద్ర అధికారి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ కృష్ణారెడ్డి అందరూ ఉన్నారు. మా సిబ్బంది ఇంతకుముందే మీడియా సమక్షంలో అన్ని విన్యాసాలు చేశారు. ముఖ్యంగా మనకు తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు బోటు సహాయం ఎక్కువగా అవసరమవుతుంది. దాన్ని ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోట్ అంటాం. అంటే వాటర్లో తేలి ఆడే బోట్ ద్వారా ఎవరైనా విక్టిము ఎక్కడ దగ్గరగా వెళ్ళి మనం వాళ్ళని రక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామూలు కండిషన్లో అంటే మనిషిని మన వాళ్ళు ఇద్దరు పట్టుకొని తీసుకుంటారు. వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లో ఉంటే భయంతో ఉంటారు కాబట్టి వెంటనే మనిషిని పట్టేసుకుంటారు కాబట్టి ప్రాణం భయం ఉంటుంది కాబట్టి మనం లైఫ్ జాకెట్స్ వేసుకుంటారండి. అవతల వ్యక్తి లైఫ్ బాయ్ అంటే మనకు రింగ్ లాగా ఉంది కదండి, దాన్ని మనం ఒక రోప్ కట్టి దూరంగా విసిరేస్తే వాళ్ళు ఎంత దూరమైనా మన ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వరదల్లో ముఖ్యంగా మనకు ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. లేదు మన ట్రాఫిక్ అంతరాయం ఉన్నప్పుడు వర్షం ఎక్కువ పడిపోయింది, గాలి వచ్చింది అనుకో చెట్లన్నీ పడిపోతాయి. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకపోతే సహాయ చర్యలు కూడా ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ట్రీ కటింగ్ టీమ్స్ మనకు ఉన్నాయి. ట్రీ కటింగ్ టీమ్స్ సంబంధించి పవర్తో అంటే జనరేటర్తో నడిచే రంపాలు ఉన్నాయి మన దగ్గర. అట్లాగే పెట్రోల్ డ్రివన్ రంపాలు కూడా ఉన్నాయన్నమాట. జోన్ మొత్తం మీద మనకు దాదాపు 60 నుంచి 70 వరకు ఉన్నాయి. అట్లాగే రీజన్ మొత్తం తీసుకుంటే 150 దాకా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఇందులో ప్రిపేర్నెస్లో భాగం ఏం చేస్తామంటే మా డీజీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 5 టీమ్స్ని సుమారు 50 మంది సిబ్బందిని అమలాపురం, భీమవరం, మచిలీపట్నం అడిషనల్గా పంపించడం జరిగింది. రాయలసీమ జిల్లా నుంచి మొబిలైజ్ చేసి మనకు జోన్ 3లో వచ్చేటప్పటికి 5 జిల్లాలు ఉన్నాయి. మీకు తెలుసు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఇందులో కూడా కోస్టల్ ఫైర్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేసి ఆన్ అండ్ ఆఫ్ అవర్స్ రెడీగా ఉంచాము. అన్ని జిల్లాలకు మేము ఎలక్ట్గా ఉన్నాము, మేము అన్నీ రెడీగా ఉన్నాము. ప్రజలు ఏమో ఇబ్బంది పడవద్దు. మేము ఆ అపాయం నుంచి ఎక్కడైనా అపాయంలో ఇరుక్కుంటే మేము తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. వాటర్లో కానీ ఎక్కడైనా ఫైర్ జరిగినప్పుడు కానీ ఎన్నిటికీ మేము రోడ్ యాక్షన్స్ కానీ ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము అని అయితే జాయింట్ డైరెక్టర్ గారు చెప్తున్నారు. తుఫాను ముప్పుకి మేము అంతా ఫైర్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నాము అని అయితే జాయింట్ డైరెక్టర్ గారు అయితే చెప్పారు. గుంటూరు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కెమెరామెన్ కృష్ణతో హనుమంతరావు, 4 టీవీ, గుంటూరు ఫైర్ డిపార్ట్మెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల తరపున భారీ అభినందన సభ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో భారీ సభ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సభను సినీ పరిశ్రమ పెద్దలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సభ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరగాల్సిన అన్ని సినిమా షూటింగ్లను రద్దు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సభ కీలకమైనదిగా సినీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉండి అభినందన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. అలాంటి మంత్రులను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎంఐఎంకు చెందిన రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి స్థాయికి పేటరేగిపోతున్నారని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించి మహిళా సంక్షేమాన్ని ఓర్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అన్నానగర్లో మహిళా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె మహిళను ఆర్థికంగా బలోపేతం చేసినందుకు ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది 25,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఇప్పిస్తున్నారని వెల్లడించారు. మహిళా సంఘాల తరపున వారి వ్యాపారాలకు అవసరమైన నిధులను సమీకరిస్తున్నామన్నారు. సొంత ఇంటి ఆడబిడ్డను ఏడిపించిన వాళ్ళు రాష్ట్ర మహిళలు బాగు కోరుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు. కవిత కన్నీళ్లకు బీఆర్ఎస్ మహిళా నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క చెప్పారు. 10 ఏళ్ళల్లా తిన్నారు, 10 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు. ఏది మరి ఇండ్లు ఎక్కడిచ్చినావు? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చినావు? మహిళలను ఎదుగుదల చేసినావు? ఇవాళ మహిళలు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా, మనలాంటి ఆడబిడ్డలైనా, మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ ఆయన ఏమంటారు, ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా, బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు, ఆడకూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడులాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు, కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా, ఇవాళ వెనక ముందు లేరు నాకు తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరి చెప్పు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు భౌతిక గాయానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హరీష్ రావును పరామర్శించి సత్యనారాయణ భౌతిక గాయానికి పుష్పాంజలి ఘటించారు. బావ సత్యనారాయణరావుతో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తన సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావును మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలు పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావును పరామర్శించి ఓదార్చారు.
మంత్రులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హరీష్ రావును పరామర్శించారు. మరోవైపు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్తీక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించి ఆలయాలకు ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ తరపున ఒక్కో రోజు ఒక్కో ప్రధాన ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. నవంబర్ 1న యాదగిరిగుట్ట, నవంబర్ 10న జోగులాంబ ఆలయం, నవంబర్ 17న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయ నాట్యంలో నిష్ణాతులైన వారితో ఈ నాట్య సంబంధిత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వేడుకలు నిర్వహించే సందర్భాల్లో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలను పెంచుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని కళాభవన్లో నిర్వహించిన పోషణ మాసం ముగింపు ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం, పోషణ పట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు ఏర్పాట్లు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. అనంతరం కోవిడ్ మహమ్మారి సమయంలో అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు అంగన్వాడీలు అందించిన సేవలు మరువలేనివని బండి సంజయ్ అన్నారు. వారి సేవలను గుర్తించడంతో పాటు వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల శ్రీవారిని తమిళ హీరో అజిత్ దర్శించుకున్నారు. వేకోజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పూలేనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 బైకులు, 1 కారు, 3 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. పిల్లల వాళ్ళ ఉపయోగం దీని గురించి కావచ్చు, మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకో ఎట్లా మీ సౌకర్యం కోసం మిమ్మల్ని ఇబ్బంది చేశామని కాదు. దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటి, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సిసిసి కార్నర్ వద్ద సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీసీపీ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడే వ్యవస్థ పోలీస్ శాఖ అని డీసీపీ అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళ బామాడుతుంటాడు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పోయి పట్టుకుంటారు, దురదృష్టకరమైన సంఘటన జరుగుతుంది. నిన్న హైదరాబాద్లో కూడా డీసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కోటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంటారు. ఆయన జ్యూరిడిక్షన్ కూడా కాదు. అక్కడ ఒక మొబైల్ స్నాచింగ్ చేసి ఒక రౌడీ షీటరు వెళ్ళిపోతుంటే చేజ్ చేయడం జరుగుతుంది. రిటాలియేషన్లో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పోలీస్ మీకోసమే ఉన్నారు. ఎందుకని చెప్తున్నాము అని అంటే 90% పోలీస్ స్టేషన్కి రారు. మీరు మీ జీవిత కాలంలో కూడా పోలీస్ స్టేషన్ గేట్ దాటి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% మంది పోలీస్ స్టేషన్కి రాని వాళ్ళు ఉంటారు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణము పోలీసు మీకు సేవలు చేస్తున్నారు. పోలీసులు ఉన్నారనే భరోసాతోటే మీరు కంటి నిండా నిద్రపోతున్నారు. పోలీసు ఉన్నారనే భరోసాతోటే నీ పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతున్నారు. పోలీసు ఉన్న భరోసాతోటే నీ వ్యాపారాన్ని ప్రాపర్గా చేసుకోగలుగుతున్నావు. పోలీసు ఉన్నారనే భరోసాతోటే మీ యొక్క ధన మాన ప్రాణ రక్షణ ఉంటుంది. హైదరాబాద్ శంషాబాద్లో కొందరు యువకులు మద్యం మత్తులో వేరంగా సృష్టించారు. బైక్పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. విద్యార్థినులను అటెండర్ లైంగికంగా వేధించిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో కలకలం సృష్టించింది. అటెండర్ అమ్మాయిలతో తరచూ అనవసరంగా మాట్లాడటం, వారు బాత్రూముల వైపు వెళ్తున్నప్పుడు మొబైల్లో ఫోటోలు తీయడంతో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఎవరంటే ఇప్పుడు అటెండర్ వలన ఇబ్బంది పడ్డట్టుగా పిల్లలు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది అనేది వాళ్ళు నివేదిక తయారు చేసుకున్నారు. వాళ్ళు జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తారు. దాని ప్రకారం వారు యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రకారంగా ఇక్కడ రిపోర్ట్ అనేది కాన్ఫిడెన్షియల్ మేడం వాళ్ళకి చెప్తారు కాబట్టి మేము చూడలేదు. ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు. అందుకనే జిల్లా యంత్రాంగము, స్నేహిత అటువంటి కార్యక్రమాల ద్వారా, సఖీ టీం ద్వారా ఉన్నత పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకి అందరికీ కూడా కౌన్సిలింగ్ రూపంలో ఇది జరుగుతున్న ఏ ఇబ్బంది పడ్డా కూడా చెప్పడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేస్తున్న స్నేహిత లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నవి. ఇటువంటిది ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు రావడం, ఈ సఖీ కేంద్రం వాళ్ళు వాళ్ళ నివేదిక కూడా తయారు చేసుకొని ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తారు. ఈరోజు ఉన్నతాధికారులు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ
విద్యార్థినులను మానసికంగా వేధించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో స్కూల్ హెచ్ఎం పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు అన్నారు. రక్తం కొరత లేని సమాజం కోసం యువకులంతా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.